శ్రీమన్మహాభారతము 834వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 44వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు దేవేంద్ర భవనములోనికి వెళ్ళాడు. అందరూ దేవతలు, గంధర్వులు అందరూ కలిసి అర్జునునికి పాద్యాన్ని, ఆచమనీయాన్ని ఇచ్చి ఇంద్రభవనములోనికి తీసుకొని వెళ్ళారు. ఇక ఆ రకంగా ఏవం సంపూజితో జిష్ణుః ఉవాస భవనే పితుః ఉపశిక్షన్ మహాస్త్రాణి సంహారాణి పాండవః. దేవగణముల చేత పూజింపబడినటువంటి అర్జునుడు తండ్రి భవనములో హాయిగా నివసించాడు. అనేకమైనటువంటి మహా అస్త్రములను ప్రయోగించటం, ఉపసంహరించటం ఇవన్నీ అభ్యసిస్తూ ఇంద్రభవనములో నివసించాడు. సాక్షాత్తుగా శక్రస్య హస్తాత్ దయితం వజ్రం అస్త్రంచ దుస్సహం అసనీశ్చ మహానాదాః మేఘబర్హిణ లక్షణాః. సాక్షాత్తు దేవేంద్రుని చేతి మీదుగా అతనికి ప్రియమైనటువంటి అద్భుతమైనటువంటి వజ్రాస్త్రాన్ని గ్రహించాడు అర్జునుడు. అంతేకాదు, దేవేంద్రుని నుండి అసనులు అనేటటువంటి అస్త్రాలను గ్రహించాడు. ఆ అస్త్రములను ప్రయోగిస్తే మహానాదము చేసే మేఘాలు ఆకాశములో ఆవరిస్తాయి. అట్లాంటి అస్త్రములను దేవేంద్రుని ద్వారా పొందాడు అర్జునుడు. ఇక కుంతీనందనుడైనటువంటి పాండుకుమారుడైనటువంటి అర్జునుడు ఈ రకంగా అస్త్రములను గ్రహించి తన సోదరులను భ్రాతృన్ సస్మార పాండవః, తన సోదరులను తలుచుకున్నాడు. ఆ రకంగానే దేవేంద్రుని ఆజ్ఞతో 5 సంవత్సరాల పాటు అర్జునుడు స్వర్గలోకములో సుఖంగా ఉన్నాడు. అర్జునుడు అస్త్రాలు పొందిన తర్వాత దేవేంద్రుడు ఒకసారి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కుంతీనందన, ఇప్పుడు నువ్వు చిత్రసేనుడి నుండి నృత్యగీతములను స్వీకరించు. దేవనిర్మితమైనటువంటి, అసలు మానవ లోకములోనే లేనటువంటి దేవనిర్మితమైనటువంటి ఆ వాద్య కళను నువ్వు చిత్రసేనుడి నుండి సంపాదించు. దాని వలన శ్రేయోవైతే భవిష్యతి, నీకు శ్రేయస్సు కలుగుతుంది అని దేవేంద్రుడు చిత్రసేనుడిని అర్జునుడికి స్నేహితునిగా ఇచ్చాడు. అర్జునుడు అతనితో కలిసి ఎటువంటి చింత లేకుండా ఆనందంగా ఉంటూ ఉన్నాడు. అయితే చిత్రసేనుడు మళ్ళీ మళ్ళీ గీతవాద్య నృత్యాలను నేర్పిస్తూ ఉన్నప్పటికీ అర్జునుడు తనకు జూదము వలన జరిగినటువంటి అవమానాన్ని స్మరిస్తూ ఉన్నాడు. శాంతిని పొందలేకపోతూ ఉన్నాడు. దుశ్శాసన శకునులను చంపడానికై అసహనముతో ఉన్న చిత్రసేనుడి యొక్క అనుపమానమైన ప్రీతికి పాత్రుడయ్యాడు కనుక అర్జునుడు గంధర్వ సంబంధమైన నృత్యగీత వాద్యాలన్నింటినీ నేర్చుకున్నాడు. శత్రువీరులను చంపేటటువంటి మహావీరుడైన అర్జునుడు నృత్య సంబంధమైన అనేక విశేషాలను నేర్చుకున్నాడు. వాద్య గీతములకు సంబంధించినటువంటి అన్ని విశేషాలను నేర్చుకున్నాడు. అయినప్పటికీ
భ్రాతॄన్ స్మరన్ మాతరంచైవ కుంతీం న శర్మలేభే. తన సోదరులు తల్లి కుంతీదేవి వారందరినీ స్మరించుకుంటూ శాంతిని పొందలేకపోతున్నాడు అర్జునుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.